హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్య పౌరులకు ఊరట కల్పించే లక్ష్యంతో జిఎస్టి తగ్గిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి పండుగ నుండి నిత్యావసర వస్తువులపై జిఎస్టి రేట్లను అయితే తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి గారు అయితే ప్రకటించారండి. దీంతో చాలా వస్తువుల ధరలు అయితే దిగిరానున్నాయి. ఇంతకీ ఏ వస్తువుల ధరలు దిగుతాయో తగ్గుతాయో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి విధానంపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకైతే సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సామాన్యులకు ఒక శుభవార్త అయితే చెప్పారు. 8 ఏళ్లుగా జిఎస్టిలో ఇప్పుడు సమీక్ష నిర్వహించి ఇంకా కొత్త తరం సంస్కరణలు తేవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు వెల్లడించారు మోదీ గారు. ఇక సామాన్యులకు దీపావళి పండుగ సందర్భంగా గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు హింట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా నిత్యావసర సరుకులు అలాగే వస్తువులపై పన్ను రేట్లు అయితే తగ్గుతాయని చెప్పారు. మోదీ ప్రకటన తర్వాత వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ కూడా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని, వీటిపై 2 స్లాబుల కింద పన్ను రేట్లు ఉంటాయని స్పష్టం చేసింది. మిగతా కొన్ని వస్తువులపైన గరిష్ట పన్ను రేట్లు ఉంటాయని పేర్కొంది. అంటే కొన్ని వస్తువులు ధరలు అయితే తగ్గుతాయి, కొన్ని వస్తువులు ధరలు అయితే పెరగవచ్చు అనేసి చెప్తున్నారు. మరి జిఎస్టి కౌన్సిల్ ఈ విధానాన్ని ఆమోదిస్తే గనక ప్రస్తుతం 12% ఉన్న జిఎస్టి స్లాబ్ లో ఉన్న 99% వస్తువులు 5% స్లాబ్ లోకి రానున్నాయండి. ఇంకా ప్రస్తుతం 28% స్లాబుల్లో ఉన్నటువంటి 90% వస్తువులు 18% శ్రేణిలోకి అయితే దిగిరానున్నాయి. ఈ కొత్త విధానంతో ఎరువులు, రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే హస్తకళలు, ఆటోమోటివ్, జౌలి, వైద్యం, బీమా, వ్యవసాయ రంగాలకు లాభం చేకూరుతున్నట్లు తెలుస్తోంది. ఇక మన విషయానికి వస్తే ముఖ్యంగా మధ్యతరగతికి అలాగే పేదవారికి ఈ జిఎస్టి సంస్కరణలతో తగ్గుతున్న వస్తువులు ధరలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. మరి అవి ఏంటో ఒకసారి చూసినట్టయితే టూత్ పేస్ట్, పౌడరు, హెయిర్ ఆయిల్, సబ్బులు, అలాగే కుట్టు మిషన్లు, గొడుగులు, ఇక కండెన్స్డ్ మిల్క్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇక ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రెషర్ కుక్కర్లు, ప్యూరిఫైయర్లు, అలాగే వాటర్ ఫిల్టర్స్, కంప్యూటర్స్, గీజర్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, ఇక రెడీమేడ్ దుస్తులు, ఫుట్వేర్లు, వ్యాక్సిన్లు, హెచ్ఐవి కిట్స్, అలాగే ఆయుర్వేద ఔషధాలు, స్టీలు, అల్యూమినియం, ఇక వంట పాత్రలు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కార్లు, మోటార్ సైకిల్ సీట్లు ఇవన్నీ తగ్గే అవకాశం అయితే ఉంది అనేసి చెప్తున్నారండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పై జిఎస్టి 18% ఉండగా దీనిని 5% లేదా 0కి చేర్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోందండి. ఇక సేవల రంగంపై 18% వరకు జిఎస్టి విధిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొగాకు, సిగరెట్లు వంటి హానికారక వస్తువులపై 40%కి జిఎస్టిని చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.